బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? బాబు వస్తే జాబ్ ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి కొడుకు పప్పు లోకేష్ గారికి వచ్చింది. ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తెలియదు. ఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నికైనా గెలిచాడా ఈ పప్పు గారు? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 మంత్రి పదవులు ఇచ్చారు. ఏ అనుభవం ఉందని, ఏ అర్హత ఉందని ఒకటి కాదు, రెండు కాదు, 3 శాఖలకు మంత్రిని చేశారు. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి పప్పు గారికేమో 3 ఉద్యోగాలు, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ఇది న్యాయమేనా? ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది, అవునా? ప్రత్యేక హోదా అంత ముఖ్యమని తెలిసి చంద్రబాబు గారు దాన్ని నీరుగార్చడానికి చెయ్యని ప్రయత్నమే లేదు. ఒకసారేమో గత ఎన్నికలకు ముందేమో హోదా అంటాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్యాకేజీ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి మళ్ళీ హోదా అంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయాక ఏమంటాడు చంద్రబాబుకే తెలియదు. రోజుకొక మాట, పూటకొక వేషం ఈ చంద్రబాబుది. అందుకే ఇలా 2 ఏళ్ళు చూపిస్తుంటాడు. రోజుకొక మాట, పూటకొక వేషం అన్నమాట. ఈయనకి 2 నాలుకల ధోరణి అని చెప్తూ ఉంటాడు. ఆయన చూసినప్పుడల్లా ఇలా అంటుంటే ఏమో అనుకున్నాం, మనకు అర్థం కాలేదు ఇన్ని రోజులు. ఇలా అంటే నాకు 2 నాలుకలు ఉన్నాయి అని చెప్పుకుంటున్నాడు అన్నమాట. 2 నాలుకల ధోరణి నాది అని చెప్పుకుంటున్నాడు అన్నమాట చంద్రబాబు గారు. ఈసారి నుంచి ఇలా అంటే మనం అర్థం చేసుకోవాలి. చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేయని ప్రయత్నమే లేదు. ఢిల్లీలో ధర్నాలు చేశాడు, మన రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, రాస్తారోకోలు చేశాడు, బందులు చేశాడు. ప్రతి జిల్లాలో యువబేరీ పెట్టి యువతులను జాగృతం చేశాడు. ఆఖరికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. ఆ తర్వాత అంతమంది ఎంపీలు, ఎంతమంది ఉంటే వైఎస్ఆర్సీపీకి అంతమంది ఎంపీలు నిరసనగా రాజీనామా కూడా చేశారు. జగనన్న ఇంతగా ప్రత్యేక హోదా కోసం పోరాడుండకపోతే ఈ రోజు చంద్రబాబు గారి నోట ప్రత్యేక హోదా కావాలి అన్న మాట వచ్చుండేదా? చంద్రబాబు గారు యూటర్న్ తీసుకొని మళ్ళీ హోదా కావాలి అంటున్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదా? దమ్ముంటే చంద్రబాబు నిజం చెప్పాలి, కానీ ఆయన చెప్పడు. ఆయనకు దమ్ము లేదు. ఇంకొక శాపం కూడా ఉంది. చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉంది. నాన్న చెప్పేవాడు, చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏం శాపం? ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తల 1000 ముక్కలైపోతుందట. అందుకనే చంద్రబాబు గారు నిజం చెప్పరు. ఈ మధ్య చంద్రబాబు గారు పెద్ద పదాలు వాడుతున్నాడు. ఆయనకు సూట్ అవ్వని పదాలు, పౌరుషమంట, రోషమంట, ఏవేవో మాట్లాడుతున్నాడు. నిజం కానప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ తో కలిశారట. జగన్మోహన్ రెడ్డి గారిని నీకు పౌరుషం ఉందా అని అడుగుతున్నాడు. ఇదే కేసీఆర్ తో చంద్రబాబు గారు
పొత్తు పెట్టుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. ఆఖరికి హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా అదే కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవాలని చూశాడు. అప్పుడు ఏమైంది? చంద్రబాబు గారి పౌరుషం నిద్రపోయిందా, చచ్చిపోయిందా? పిల్లి గట్టిగా నాకు పౌరుషం ఉంది అంటే పులైపోదు. పిల్లి పిల్లి, పులి పులి. పౌరుషం గురించి చంద్రబాబు మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు అని ఇచ్చిన ఒక్క మాట కోసం కాంగ్రెస్ పార్టీని వదులుకొని సింగిల్ గా బయటకు వచ్చాడు. ఈరోజు చంద్రబాబు గారు ఆరోపిస్తున్నారు, మాకు బీజేపీతో పొత్తుందట, మాకు కేసీఆర్ తో పొత్తుందట. మాకు ఎవరితోనూ పొత్తు లేదు, మాకు అవసరం కూడా లేదు. సింహము సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే, వైఎస్ఆర్సీపీ సింగిల్ గానే బంపర్ మెజారిటీతో గెలుస్తాడని దేశంలోని ప్రతి సర్వే చెప్తుంది. సింహము సింగిల్ గానే వస్తుంది, నక్కలే గుంపుగా వస్తాయి. అందుకే చంద్రబాబు గారు జనసేనతో పాటు కాంగ్రెస్ తో పాటు ఎవరు తోడొస్తే వాళ్ళతో వస్తున్నాడు. ఎవరు నక్క, ఎవరు సింహం? చంద్రబాబు గారు అంటున్నారు, మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు దొంగబాబు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఈ 5 ఏళ్ళు ప్రజల బాధ్యత ఆయనది కదా? ఈ 5 ఏళ్ళు లోకేష్ బాధ్యత మట్టుకే ఆయనదా? ఈ 5 ఏళ్ళు ప్రజల కోసం ఏమీ చేయలేదు. ఈ 5 ఏళ్ళు చేసింది ఏమైనా ఉంటే ఒక్క లోకేష్ కోసం మాత్రమే చేసుకున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 40 ఏళ్లలో ఎంత అప్పు చేసిందో ఈ 5 ఏళ్లలోనే చంద్రబాబు గారు అంత అప్పు చేశారు. తండ్రి కొడుకులు కలిపి మన రాష్ట్రాన్ని దోచేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళని పొరపాటున కూడా వీళ్ళని నమ్మి మన భవిష్యత్తును వాళ్ళ చేతుల్లో పెడితే నాశనం చేసేస్తారు. నారా రూప రాక్షసులు వీళ్ళు. జాగ్రత్త. నిన్నెవరో నాకు ఒక వీడియో చూపించారు. దాంట్లో పప్పు గారు చెప్తున్నాడు, పప్పు లోకేష్ చెప్తున్నాడు, పొరపాటున కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేశారంటే మన ఊరి మనం వేసుకున్నట్టే అని చెప్తున్నాడు. ఇంకొక వీడియోలో బంధుప్రీతి, మత పిచ్చి, కుల పిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని. అవునా తమ్ముళ్ళు, అవునా తమ్ముళ్ళు అని కూడా అడుగుతున్నాడు. నిజంగానే మన భవిష్యత్తుని వీళ్ళ చేతుల్లో పెడితే నాశనం చేసేస్తారు. జాగ్రత్త. 600 పైగా హామీలు ఇచ్చాడు గత ఎన్నికల్లో చంద్రబాబు గారు. ఏ ఒక్కటి పూర్తిగా నిలబెట్టుకోలేదు. వాటికి సమాధి కట్టి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయని మళ్ళీ కొత్త హామీలు, మళ్ళీ కొత్త అబద్ధాలు చెప్తున్నారు. నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని ముఖం మీద చెప్పండి. 4.5 సంవత్సరాలు ఏమీ చేయలేదు ప్రజల కోసం. ఒక్క లోకేష్ కోసము, హెరిటేజ్ కోసము, తెలుగుదేశం నాయకుల కోసమే పనిచేసుకున్నారు. ప్రజల కోసం ఏ మేలు చేయలేదు.
మోసపోతారా? చిన్నపిల్లలకు చాక్లెట్లు ఇచ్చినట్టు కాదు. దమ్ముంటే నిజంగానే చంద్రబాబు గారికి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకునే దమ్ముంటే అడగండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు. అంటే ఈ 5 ఏళ్లలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం ఏ ఫీజు అయితే కట్టారో ఆ ఫీజు మొత్తము చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓట్ల కోసం మీ ఇంటికి వస్తే ముందా బాకీ కథ ఏమిటి అని అడగండి. ఆడపిల్ల పుడితే 25,000 ఇస్తామన్నారు. అంటే ఈ 5 ఏళ్లలో ఆడపిల్లలను కన్నా ప్రతి తల్లిదండ్రులకి చంద్రబాబు గారు 25,000 రూపాయలు బాకీ పడ్డారన్నమాట. తెలుగుదేశం పార్టీ నాయకులు మీ ఇంటికి వస్తే ముందా బాకీ కథ ఏమిటి అని అడగండి. కాలేజ్ విద్యార్థులకి ఐప్యాడ్ ఇస్తామన్నారు. అది కూడా ఎన్నికల్లోపే ఇమ్మని చెప్పండి. మహిళలందరికీ స్మార్ట్ ఫోన్ ఇస్తామని కూడా చెప్పారు. అది కూడా ఎన్నికల్లోపే ఇమ్మని చెప్పండి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని. ఇంటికి ఒక ఉద్యోగం అని వాగ్దానం చేశారు. లేదా 2,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ లెక్కన నెలకు 2,000 ఇంటూ 5 సంవత్సరాలు ఎంత అయింది? 1,20,000 అయింది. అంటే అక్షరాల 1,20,000 రూపాయలు చంద్రబాబు గారు మీకు బాకీ ఉన్నారన్నమాట. తెలుగుదేశం వాళ్ళు ప్రచారానికి మీ ఇంటికి వస్తే అడగండి, ముందా బాకీ తీర్చమని అడగండి. 3 సెంట్ల భూమి ఇస్తానన్నాడు ప్రతి పేదవాడికి. పక్కా ఇల్లు కూడా కట్టిస్తానన్నాడు. ఇచ్చారా? 1,000 ఎకరాలు అమరావతిలో, విశాఖపట్నంలో ఎక్కడ దొరికితే అక్కడ స్వాహా చేస్తారు. ఆ భూమంతా ఎవరిదనుకున్నారు? మీదే. మీకే రాసిమ్మని చెప్పండి. ఎన్నికల్లోపు మీ పేరు మీద రాసిమ్మని చెప్పండి. రైతులకి, డ్వాక్రా మహిళలకి, చేనేతలకి ఎంత రుణం ఉంటే అంత రుణము మాఫీ చేస్తామని వాగ్దానం చేశారు. అంటే మీ రుణం ఎంతుందో చంద్రబాబు గారు మీకంత బాకీ ఉన్నాడన్నమాట. ఆ బాకీ మొత్తం